नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज रियासती वज़ीर बराए इंडस्ट्रीज़, कामर्स और फूड प्रोसेसिंग मिस्टर टी.जी. भरत गुप्ता ने 3rd वार्ड करनूल के 3रे वार्ड सागु मंडी का दौरा किया। वहां पर उन्होंने इंटी इंटी की तेलुगु देशम डोर टू डोर कैंपेन का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने अवाम से बातचीत करते हुए कहा कि पिछले 2 सालों में तेलुगु देशम हुकूमत ने बेहतरीन हुकूमत की है और हर ख़ास व आम तक जो है हुकूमत के स्कीम्स पहुँचे हैं। उन्होंने कहा कि शहर में रियासत में वेलफेयर बड़े पैमाने पर हो रहा है और डेवलपमेंट बड़े ही तेज़ी के साथ हो रहा है। उन्होंने कहा कि नारा चंद्रबाबू नायडू वज़ीर आला की क़ियादत में बहुत तेज़ी से जो है रियासत में डेवलपमेंट हो रहा है, तरक्की हो रही है। उन्होंने घर घर जाकर उनकी हुकूमत की जानिब से किए गए काम बता रहे हैं और ये कह रहे हैं कि 10,000 करोड़ का जो है इन्वेस्टमेंट सिर्फ करनूल के लिए लाया गया है और रिलायंस भी यहाँ पर आने वाला है। जयराज स्टील कंपनीज ऑलरेडी यहाँ पर क़ायम हो चुकी है और इसी तरीके से उन्होंने बताया कि बहुत सारे कंपनीज यहाँ पर आ रहे हैं जिसकी वजह से बेरोज़गार नौजवानों को रोज़गार का फ़ायदा होगा। उन्होंने ये भी कहा कि YSRCP के दौरे इक़्तिदार में रियासत आंध्र प्रदेश को बहुत बड़ा नुकसान पहुंचा है। उन्होंने कहा कि NDA हुकूमत से ही रियासत की तरक्की मुमकिन है। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కొంచెం వెనక సత్యం కొంచెం వెనక ఇటువైపురా కొంచెం ఇటువైపురా కొంచెం వెనక సత్యం సత్యం వెనక కెమెరా అందరూ ప్రభుత్వం హ్యాపీగా ఉన్నారా నాయకత్వం అక్కడ రండి అవతలకి ఓకే సార్ కొంచెం వెనక సార్ కొంచెం వెనక సార్ సరే రెడీ అన్న చూడండి ఓకే సార్ గవర్నమెంట్ అక్క ఒక ప్లేట్ అక్క ప్లేట్ ఏమో తీసుకుంటాం పొంగనాలు పెట్టి మళ్ళీ చిన్న తీసుకో కొత్త పెన్షన్ టైం పడుతుందమ్మా. పెన్షన్ కొత్త స్టార్ట్ అయిన తర్వాత మిగతా కొత్తవి చేసినప్పుడు కాకపోతే అప్పుడు యాక్షన్ ఇంకా యాడ్ చేయాలి చేసినప్పుడు కొంచెం వెనకనా
కొంచెం సైడ్ దూరం ఉంటుంది. కొంచెం వెనక కాదరన్నా గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నారా? నాయకత్వం ఎట్లున్నది? ఎంత బాగున్నారా? పిల్లలు పడిందా? తల్లి వందనం ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఇంటి మీద ఆధార్ కార్డు అందరి పేరు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఇదే నంబర్ పెట్టుకొని ఆయన సొంతలో దిగిరి ఆధార్ కార్డు. నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోవచ్చు, 2 నిమిషాలు నేను రేపు వచ్చేస్తుంది తల్లి అని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. టైం పడుతుంది తల్లి. ఇది నీది ఒక్కటి కాదు సమస్య, స్టేట్ వైడ్ ఉండే ఇష్యూ. అది అయిన తర్వాత గ్యారంటీ చేయించే బాధ్యత నాది. కొత్త పెన్షన్ కూడా రాలేదు, అది వచ్చిన తర్వాత కూడా సెట్ చేస్తాను. లేని పక్షంలో ఏదైనా ఉంటే నాకు వచ్చి చెప్పాలని నాకు తెలియదు కదా, లేకపోతే ఆఫీస్లో నేను అన్నకు చూడండి సరే అమ్మ పెన్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు, అయిన తర్వాత వస్తాం. ఇప్పుడైతే పెన్షన్స్ ఉండే వాళ్ళంతా కరెక్ట్గా వస్తాం. కొంచెం వెనక కొంచెం వెనక అన్న కొంచెం వెనక అన్న కొంచెం సరే చూడండి కెమెరా అప్లై చేసి వాళ్ళ పర్సంటేజ్ వస్తే అప్పుడు చూస్తాం. ఇప్పుడు కాదు అప్లై చేయాలి. కొంచెం ఈరోజు వార్డ్ 3కి డోర్ టు డోర్ రావడం జరిగింది. స్పందన ఫ్రమ్ పీపుల్, పబ్లిక్ నుంచి పల్స్ ఎట్లుంది అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఎట్లుంది, నా నాయకత్వం ఎట్లుంది అంటే అందరూ ఫెంటాస్టిక్గా ఉంది, నో ఇష్యూస్ అని చెప్తున్నారు. ఒక్కటే మేజర్ ఇష్యూ ఏమంటే ఈ పెన్షన్స్, కొంతమందికి పెన్షన్స్ రాలే, కొత్తవి ఓపెన్ కాలేదు. ఒకసారి ఈ స్టేట్ వైడ్ ఉండే ఇష్యూ, ఒకసారి ఆ పెన్షన్స్ స్టార్ట్ అయితే అవి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యారంటీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. బట్ ఓవరాల్ డెవలప్మెంట్ విషయంలో చూస్తే ఇప్పుడే మన ఖాదర్ భాయ్ చెప్పినట్లు ఇక్కడ ఇదే రోడ్డు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు, నేను వచ్చినప్పుడు కూడా డోర్ టు డోర్ అప్పుడు ఎలక్షన్ల ముందు కూడా చాలాసార్లు తిరిగినాం, చాలాసార్లు వాళ్ళు హైలైట్ చేసినారు, ఎవరు పట్టించుకునే నాయకుడు లేకుండా అప్పుడు 2019 నుంచి 24లో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ చేయడము, డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ ఏమి వచ్చినా దృష్టికి వీఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. కొన్ని ఏవైతే స్టేట్ వైడ్ ఇష్యూస్ ఉంటాయి లైక్ మ్యాపింగ్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ అవి స్టేట్ నుంచి ఉండే ఇష్యూస్ అందరితో పాటు అయ్యేవి ఉంటాయి. అట్లా కాకుండా మున్సిపాలిటీకి సంబంధించింది డెవలప్మెంట్ విషయంలో, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ విషయంలో మనము మన దృష్టికి వచ్చినా, మా వార్డ్ ఇన్ఛార్జ్ దృష్టికి వచ్చినా, వీళ్ళందరి దృష్టి, రామాంజనేయులు గారు కూడా ఉన్నారు, ఈ దృష్టికి వచ్చినప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ట్రయింగ్ టు కంప్లీట్ ఆల్ దట్ వర్క్స్. పోల్స్ అనుకోండి, ఎలక్ట్రికల్ పోల్స్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఎప్పుడు లేనిది హిస్టరీలో మనం ఈ 2 ఏళ్లలో దాదాపు నాకు తెలిసి 800 పోల్స్ రీప్లేస్మెంట్ జరగడం జరిగింది. ఎప్పుడు జరగలేదు అంత పెద్ద ఎత్తున ఐరన్ పోల్స్ కానీ ఇట్లాంటివి అన్ని ఇష్యూస్ ఉండేవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. అందరు కూడా చంద్రబాబు గారి లీడర్షిప్, మన ప్రభుత్వం పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన హ్యాపీగా ఉన్నారు. సో
దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లోకల్ అండ్ వీఆర్ హ్యాపీ అండి. ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా స్మార్ట్ సిటీ తగ్గట్టుగా చాలా వర్క్స్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఒక మంచి ఒక ప్లాన్డ్గా ఒక త్వరలో అది కూడా న్యూస్ ఇస్తాను. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది కర్నూలు సిటీకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ చూడు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. దీనికి ఎట్లా ఏమి అనేది ఒక ఆలోచనతో దానికి కూడా ఒక ప్లాన్డ్ థింగ్తో వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ గుడ్ న్యూస్ వెరీ సూన్. సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి. ఏజ్ చూసినా ప్రీవియస్ ప్రభుత్వంలోనే పెన్షన్స్ది సబ్జెక్టు వాళ్ళు తీసేశారు కాబట్టి అవన్నీ అట్లాంటివి ఒక్కటే ఉండేది. అదర్వైజ్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. వైకాపా నాయకులు గొడ్డల పార్టీ సంబంధించిన వాళ్ళ 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 తీరే అట్లా, వాళ్ళ స్టైల్ అది. వాళ్ళు రచ్చ చేయడము, రెచ్చిపోవడము, లాంగ్వేజ్ గలీజ్గా మాట్లాడడం. ఇప్పుడు 2 ఏళ్లలో మీరు చూస్తే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలకి ఇది ప్రాబ్లం ఉంది, ఇది సార్ట్అవుట్ చేయండి అనేది ఉండదన్నమాట. ఆయన ఎప్పుడు మాట్లాడినా రపరప, లేకపోతే లేనివి సృష్టించేది, డిఎస్సి దానికి సంబంధించింది లేనివి చెప్పేది. అంటే ఆయన విధానము అపోజిషన్ లీడర్గా కాదండి. ఎంతసేపు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ క్యాడర్ ఏదో జరిగిపోయిందని మాట్లాడేసి దాన్ని హైలైట్ చేసుకోవడం తప్ప అసలు వాళ్ళ తీరు, వాళ్ళ స్టైలు, ఒక రౌడీ పార్టీ ఉండే స్టైల్ వాళ్ళది. దాంట్లో కొంతమంది బాగుండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడు చెప్తుంటా, ఆ పార్టీని వదిలేసేస్తే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ పార్టీతో ఉందంటే మీ జీవితాల్లో అసలు ఏదో 2019లో రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు ఈరోజు నేను చూసేదాన్ని బట్టి పబ్లిక్ పల్స్ తీసుకుంటే మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ. సో మీకంటూ వచ్చేకి ఛాన్సే లేదు. వైఎస్ఆర్సీపీ ఆ గొడ్డల పార్టీ వచ్చేకి ఛాన్సే లేదు.